రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనేక మంది సేవకులు ధర్నాలు, రోడ్డు రాస్తా రోకోలని చేశారు. నేను కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సేవకులందరితో మాట్లాడి ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇవాళ రాత్రికో మరి ఎప్పుడో విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఒక సేవకునిగా, సగటు భారతీయునిగా నేను కోరుకునేది 140 కోట్ల పైచిలకు భారతావని అందరు బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. మన దేశం చుట్టూ ఉన్న ఉగ్రవాద దేశాలు ఎందుకు మనల్ని చూసి కంటకింపుగా వాళ్ళు మన మీద దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే ఈ ఐక్యతని చెడగొట్టాలి. అందుచేత అందరూ, భారతీయులందరూ ఐకమత్యంతో మనం ముందుకు సాగాలని, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు, దాడులు, మత్సరము, మారణకాండ ఎంతవరకు సబబు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సభాముఖంగా నేను వినయ మనస్కుడనే ప్రాధేయపూర్వకంగానే చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. వాస్తవంగా ప్రవీణ్ పగడాల గారి కోసం నేను విన్నప్పుడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమన్నట్లుగా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. దిక్కులేని పిల్లలు, అనాథ పిల్లలు, వీళ్ళందరిని పరామర్శిస్తూ, ఆదరిస్తూ, పెంచి పోషిస్తూ మంచి వ్యక్తి. అలాంటి మహానుభావుడిని మనం కోల్పోవడం ఎంతో బాధాకరం. ఇలాంటి దుర్ఘటనలు, దుశ్చర్యలు జరగకుండా క్రైస్తవ్యం అంతా ఇక మీదటైనా ఇలాంటి అంటే ఈ సందర్భంలో చెప్తాడో తెలియదుగా, ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోకుండా మనం ఐకమత్యంతో ధ్వజమెత్తి ప్రభు కొరకు నిలబడితే ప్రభువే తన సేవకుల యొక్క నీతిని వెల్లడిపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులందరికీ తెలుసు, ఇప్పటికే సమాచారం ఆకాశము కిందన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళింది. ప్రవీణ్ పగడాల గారు, వారి భార్య, 2 కుమార్తెలు అనుకుంటాను, తోబుట్టువులు కూడా ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువే వారికి నిత్య ఆదరణ కలుగు చేయును గాక.